పేద ప్రజలకి ఏదైనా గవర్నమెంట్ సహాయం చేస్తుందో అంటే విద్యా వైద్యం వాటికి పేదవాడు డబ్బులు పెట్టకుండా ఆ రెండు ఫ్రీగా దొరుకున్నాడు ఏ గవర్నమెంట్ అయినా ఉంది. పీపీపీకి అప్పచెప్పేస్తే వ్యాపారస్తులు పేదవాళ్ళు పీడించి డబ్బులు వసూలు చేసుకుంటారు, కానీ పేదవాళ్ళకైతే సాయం చేయరు. ఇది దుర్మార్గమైన చర్య. అలాగే హైవేలు కాంట్రాక్ట్ తీసుకుంటారు, 20 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు కాంట్రాక్ట్ పాడుకుంటారు పీపీపీ మోడల్లో. అదేని వాళ్ళు 50 కిలోమీటర్లకి ఒక టోల్ గేట్ పెట్టుకుంటారు, 20 కిలోమీటర్లకు ఒక టోల్ గేట్ పెట్టుకుంటారు. అది డబ్బులు వసూలు చేయట్లేదా? టోల్ ప్లాజాలు ఎందుకు పెడుతున్నారు? డబ్బులు వసూలు చేసుకోవడానికే కదా. ఆ కాంట్రాక్ట్ రోడ్ వేసి ఇది పీపీపీ మోడల్లో పేదవాళ్ళకి సాయం చేయడం అనట్లేదు కదా. టోల్ ప్లాజాల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, 50 రూపాయల నుంచి ఒక 500 వరకు అవుతుంది మా అయితే. అదే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళండి, లక్షలు లక్షలు జలగల్లాగా పీడించుకొని డబ్బులు వసూలు చేసుకుంటారు పేద ప్రజల దగ్గర. పీపీపీ మోడల్ అనేది ప్రజలకు నచ్చలేని పని. ఇంతమంది రోడ్లు ఎక్కారు మన వైసీపీ పిలుపునిస్తే 15వ తారీఖుని. పీపీపీని ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకిస్తున్నారు. అసలు ఎవరో వచ్చి డబ్బులు పెట్టడం ఏంటి? వాళ్ళు ఏం ఊరుకుని పెడతారా? వాళ్ళ తాతలకి ఏం ఫ్రీగా వస్తుందా ఆస్తులు ఏమన్నా? వాళ్ళు 1 కోటి రూపాయలు పెట్టారంటే పెట్టుబడి, ఎన్ని కోట్లు వాళ్ళకి లాభం రావాలని ఆలోచిస్తారు. ఆలోచించుకుంటే ఎవరు కూడా డబ్బులు పెట్టరు.